అలాగే తెనాలి అభివృద్ధికి నాదెండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాను. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞులు, తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. 2004 నుండి 2014 వరకు సంపూర్ణంగా 10 ఏళ్ళుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు. కొల్లిపర్ల మండలంలో, ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు. చక్రాయపాలెంలో 132 kV సబ్స్టేషన్, కమ్యూనిటీ హాల్స్, చర్చిలు, షాదీఖానాలు నిర్మించిన వ్యక్తి. కొలకలూరు, మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నూతన కూరగాయల మార్కెట్, టౌన్ హాలు, ఫిష్ మార్కెట్ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి. నియోజకవర్గం పరిధిలో R&B పరిధిలో 2018కి వస్తే 13 వంతెనలు నిర్మించిన వ్యక్తి. నందివెలుగు కూడలి వద్ద 3 వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి. నందివెలుగు వరకు పెదరావూరు నందివెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి. తెనాలి అంతర్గత రోడ్లను విస్తరణ జరిపిన వ్యక్తి. సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన గురించి మీకు తెలుసు, కేవలం పొలిటికల్ లీడరే కాదు, నెంబర్ 3 టెన్నిస్ ప్లేయర్, జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ 80sలో. అందుకనే ఆయన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంని ప్రోత్సహించారు, కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియంని ఆధునీకరించారు. జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. పేదల కోసం 40 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన, అర్హులైన అందరికీ అధికారులు కాదనుకొని కూర్చుని రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ బండ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ, రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు, బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు. ఈ రోజున అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి, నాకు వెనుకగా ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.